పెదపెండేకల్ గ్రామానికి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో పెదపెండేకల్ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్, మహిళా సర్పంచ్ ఉన్నటువంటి నా పక్కన కూర్చున్నటువంటి చెల్లెలు, ఈమె బంధువుల ఇంటికి వెళ్ళి ఊరికి తిరిగి వస్తున్న సమయంలో మాయమాటలు చెప్పి బైక్లో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి లేదా చంపేయడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక దుర్మార్గం అక్కడ తలారిగా ఉన్నటువంటి నరసింహులు అనే వ్యక్తి. దీని మీద 2-3 విషయాలు నాకు బాధాకరంగా అనిపించింది. మహిళా సర్పంచ్ మీదనే ఇలా జరిగితే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి ఆలోచన చేయాలి. చెల్లె సీరియస్ గా అడుగుతా ఉంది, ఏమంటే మహిళలకి బయట తిరిగే హక్కు లేదా, మగవాళ్ళు మాత్రమే తిరగాలనా అని చెల్లె ప్రశ్నిస్తా ఉంది. దానికి ఏం సమాధానం చెప్తాం? నేనే కాదు, అందరూ సమాధానం చెప్పాలి. రెండవది, దుర్మార్గుడు అని తెలిసినప్పటికీ కూడా అతన్ని మనం ఇప్పటిదాకా ఎందుకు స్పేర్ చేస్తా ఉన్నాం? ఇంకొక ఆరోపణ చేస్తా ఉంది చెల్లెలు, నేను స్టేషన్కి వెళ్ళానండి, నేను సర్పంచ్ని, నా మీద అత్యాచార యత్నం జరిగింది, నా మీద హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే కన్సిడర్ పోలీసులు నా వైపున ప్రవర్తించిన తీరు సరిగా లేదు అని కంప్లైంట్ చేస్తాను. ఇది కూడా నాకు చాలా బాధాకరం. నా నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుందా? ఒక ఆడబిడ్డ తన పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అది ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమెను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత, ఆమె కూర్చోబెట్టి అన్ని విధాలుగా ఆమె పట్ల పూర్తి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరించారు? దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. అంతేకాదు, ఆ నిందితుడి గురించి కూడా దాని మీద ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి తప్పనిసరిగా చట్టం ముందు అతన్ని నిలబెట్టి దోషిగా అతన్ని శిక్షించే 100% శిక్షిస్తాం. నాకు ఎటువంటి అనుమానం లేదు. నేను సూటిగా చెప్తాను, ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలకందరికీ, ఆడబిడ్డలకు, ఆదోనిలో ఉన్నటువంటి ఆడబిడ్డలకందరికీ నేను హామీ ఇస్తాను, ఇటువంటి కష్టం ఎవరికి రానికుండా చేసే బాధ్యత కఠినంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా దీన్ని స్పేర్ చేయడానికి వీల్లేదు. దీన్ని ఏమాత్రం ఉపేక్షించేది. ఈ రోజు ఈ బిడ్డకి జరిగింది, రేపు ఇంకోరికి జరుగుతుంది. ఆడబిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. తప్పనిసరిగా కాపాడుకుని తీరుతాను అని మీకు అందరికీ చెప్తా. ఈ ఇన్సిడెంట్ లో మనం ఎలా వ్యవహరిస్తాము అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా వాడు ఎవడైనా సరే ఆదోనిలో ఆడబిడ్డ జోలికి వెళ్ళాలంటే భయపడాలి. చట్టం అంత కఠినంగా ఉండాలి, వ్యవహార శైలి అంత కఠినంగా ఉండాలి, తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి. వ్యవహరించిన తీరు చూసి మిగతా వాడు భయపడాలి. అమ్మో, ఆదోనిలో ఆడబిడ్డల జోలికి వెళ్తే కుదరదు, అమ్మో ఆడబిడ్డల జోలికి వెళ్తే అమ్మో ఇంత కఠినంగా ఉంటుందా అనేంత భయంకరంగా ఉండి తీరాల్సిందే. అప్పుడే వీళ్ళు దారికి వస్తారు. 100% చెల్లి నీకు హామీ ఇస్తా ఉన్నానమ్మా. ఎవరైతే నీ మీద చేశాడో నీ బాధ, ఆక్రోషం నాకు తెలిసింది. నేను అందుకనే నాకు పార్టీలతో సంబంధం లేక, ఈ చెల్లి వైఎస్ఆర్సీపీ నుంచి సర్పంచ్ అయినప్పటికీ కూడా ఇక్కడ పార్టీలు లేవు, ఇక్కడ ఇంకోటి కాదు, రాజకీయాలు కాదు, ఏమీ కాదు. ఆదోనిలో ఉన్నటువంటి ఒక చెల్లె, నేను ఎమ్మెల్యేగా ఉన్న ఒక అన్న, ఈరోజు 2,50,000 మందిలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఉండి తీరాల్సింది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు తావు లేదంటే లేదని గట్టిగా చెప్తా. మీరు చూస్తారు, రేపులను ఇప్పటికే అతని కస్టడీలోకి తీసుకున్నారు. కఠినంగా వ్యవహరించమని పోలీసుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. కఠినంగా అతన్ని చట్టం ముందు నిలబెడతారు. చట్టంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అతన్ని పూర్తి స్థాయి శిక్షించే వరకు కూడా మేము గట్టిగా నిలబడతాం, చెల్లికి అండగా నిలబడతాం. అందరూ కూడా హర్షించే విధంగా ఈ కేసుని హ్యాండిల్ చేసి ఆడబిడ్డకు న్యాయం చేస్తాం. మళ్ళీ ఇటువంటివి జరగకుండా మిగతా వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం చెప్తామని మాత్రం మీకు తెలియజేస్తాం.